కళాశాలల్లో చదివే విద్యార్థులు తమ దృష్టిని విద్యపైనే కేంద్రీకరించాలని, ఇతర విషయాలపై కాదని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. 75 వసంతాల స్వతంత్ర ఉత్సవాలను పురస్కరించుకుని మత్తు పానీయాల నిరోధంపై మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మత్తు పానీయాలు, మద్యం, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. యువత సరైన మార్గంలో పయనించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్య వినియోగం 50% తగ్గిందన్నారు. గతంలో 4,500 మద్యం దుకాణాలు ఉండగా వాటి సంఖ్యను 2,900కు తగ్గించామన్నారు. మద్యపానం తప్పు అన్న భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మద్యపానం, ఇతర సామాజిక రుగ్మతలపై రంగం సాంస్కృతిక సంస్థ కళాకారులు రాజేష్ ఆధ్వర్యంలో ఆలపించిన పాటలు, నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. అవునండి, ఒకసారి మా కళాకారులు చెప్పండి. శ్రీకారం చుట్టాం. ఏం చేద్దాం సార్ సదస్సులని మేము అంతా చర్చిస్తే, సదస్సు అంటే ఏముంది రాజు, మాట్లాడుకోవటం, మాట్లాడించడం, పాటలు పాడుకోవటం, సరదాగా మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడదాం, కూర్చోబెట్టు. ఇప్పుడు దాని కింద ఇంకో లైన్ ఉందండి బ్లూలో, అది చదవండి. ఇంపార్టెంట్ పాయింట్, మత్తు పాని అవగాహన వెళ్ళకండి. మనకెవరికి అలాంటి అలవాటు ఆ ఇంట్రాక్షన్ వస్తూ ఉండంటే మాకు కూడా ఏదో నేను చెప్పేవాళ్ళు, నేనేదో చెప్పేవాళ్ళు మీరు వినేవాళ్ళు అవుతే బాగోదు కాబట్టి అలా రాసాం. మందుతో పెట్టుకుంటే మన తడిపోతే మందు టెన్షన్ అయితే మందు ఏది ఏమైనా ఉండాలి మందు మందు మందుతో పెట్టుకుంటే
ఆస్తి కలిసి వస్తే మందు ఉన్న శివుడితోటి మందు ఆస్తి కలిసి వస్తే మందు ఉన్న శివుడితోటి మందు పెద్దగా మత్తులు ఒళ్ళంత బాగరా దిక్కులో నీలైపు కైపోయరా పెద్దగా మత్తులు ఒళ్ళంత బాగరా అప్పుడు మందేస్తే మాటినేది ఎవడు మందు తాగి బాగుపడిందెవడో తమ్ముళ్ళు చెల్లెలు సైలెంట్గా మాట్లాడారా లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్రదర్ ఆల్కహాల్ జోలికెళ్ళకుంటే బెటరు ఎన్ని బాధలు మొయ్యాలి ఇచ్చిన వారికి వీరికి రైతు కృష్ణ సాయి తరఫున ముదిత ప్రణామం. సింపుల్ గా సారాంశాన్ని మనం చూసుకుంటే తెలుగు అక్షరాల్లో మొదటిది అ ఆ. ఒకవేళ మద్యం తాగితే ఏమవుతుంది అనే సమాచారాన్ని ముందుగానే మనకు వాళ్ళు ఇచ్చారు. ఆర్థికం, ఆరోగ్యం, ఆడవారు, అయినవారు, ఆదర్శం. ఈ 5 పంచభూతాలంటే మనం భూమి, నీరు, ఆకాశం అనుకుంటాం, కానీ దయ్యాలు భూతాల్లాగా మన జీవితాన్ని కబళిస్తాయి మద్యం జీవితాలు అని సమాచారం మనకు అందింది. మద్యం కొంటే ముందుగా నష్టపోయేది డబ్బు, ఆర్థికం. ఆ తర్వాత అలాగే సేవిస్తూ ఉంటే పోయేది ఆరోగ్యం. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అమ్మ లేకపోతే భార్య వీళ్ళందరూ క్రిపులైపోతారు, తలెత్తుకొని తిరగలేకపోతారు. ఆడవాళ్ళు, అయిన వాళ్ళు, మన బంధువులు వీళ్ళంతా ఒకసారి మద్యానికి అలవాటు పడ్డ వ్యక్తికి దూరంగా ఉండాలని ట్రై చేస్తారు. 5వది ఆదర్శం. మద్యానికి బానిసైన వ్యక్తి ఒక తల్లి తండ్రి బిడ్డ, వాళ్ళు కన్నప్పుడు ఒక ఆదర్శంతో కని ఉంటారు. నా బిడ్డడు, నా పేరు తెంచుకున్న బిడ్డడు ఇలా కావాలి. అలాంటి వ్యక్తి ఒక ఆదర్శవంతుడై మెలగాలి. కానీ ఇలా బానిస అయితే కష్టం. కాబట్టి ఒక ఆదర్శం, ఒక వ్యక్తిత్వ ఆదర్శం కుప్పకూలిపోతుంది. కాబట్టి మద్యం జోలికి వెళితే ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం, ఆడవారి పరువు నష్టం, అయిన వాళ్ళ దూరం నష్టం, చివరికి ఆదర్శం నష్టం. అలా వద్దు అని చెప్పారు. A great message, very particularly to first year students. And let's move on to the program. అటువంటి వ్యక్తులు సామాన్యులు కాదు, వాళ్ళు మహామహులు. ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో వచ్చారు. వారిని సాధారణంగా ఆహ్వానిద్దాం. మన ప్రకాశం జిల్లాలోనే కారుమంచి అనే ఊళ్ళో జన్మించి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి 2 దశాబ్దాల పాటు ఆర్థిక పరిరక్షణ అనే సబ్జెక్ట్ ని, ఎకనామిక్స్ నే సబ్జెక్ట్ గా తీసుకొని ఘనత ఉన్న వ్యక్తి మన విశిష్ట వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్య విమోచనం, రాష్ట్రాన్ని మద్యం నుంచి విమోచనం కావించాలి అని తలంచి దాన్ని ప్రచారం చేసే వేదికగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన అవగాహన సంబంధించిన ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీమాన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఈరోజు మన విశిష్ట అతిథి. వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. ఈనాటి వరకు గాంధీ గ్రూప్ను విశిష్టంగా నడిపిస్తున్న శ్రీమాన్ డాక్టర్ కెవి సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణ సాయి క్యాంప్
your silence. Everybody. ఈ రోజు ఈ కార్యక్రమం రైస్ ఇండియాలో జరుగుతుంది. మనం ఈ సమావేశాన్ని ప్రారంభించుకునే ముందు మరొకసారి మిత్రుడు రాజేష్ బృందం సెల్ ఫోన్ మీద ఒక పాట పాడతారు. తెలుసుగా టంటనంటే మొత్తం ఇంటికాడ కూర్చుని ప్రపంచాన్ని అంతా చూడొచ్చు, పాడొచ్చు, ఆడొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మనకి పెద్ద టాస్క్ ఉంది. పెద్ద చెప్తారు ఎందుకు సెల్ ఫోన్ గురించి ఆయన మాట్లాడమన్నారు అంటే, పాడమన్నారంటే, మీరు సెల్ ఫోన్ వాడని వాడు చేతులెత్తండి. సరే, అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ప్రఖ్యాత రామ్ మనోహర్ లోహియా గారు మార్చి 23 నాడే పుట్టారు. రాజేష్ గారు, ఈ విషయాన్ని కూడా మీకు సగౌరవంగా మాకు చెల్లదు, మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చెందుతుంది అని సభాముఖంగా మీకు మాట్లాడుతున్నారు. And the August officials are on their way to arrive in Rising. But before that, let us have the chance. Sriman Hanmantrao garu, the August Commissioner Excise. Commissioner garu, over to you. తరపున మధ్య విమోచన కమిటీ చైర్మన్ గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేదానికి, రాష్ట్రాన్ని మద్య నిషేధం వైపుగా తీసుకెళ్లేదానికి వారు చేయవలసిన ప్రచారాలు కానీ చర్యలు కానీ చక్కగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కాలేజీ రైతు ప్రాంగణంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు. అదేవిధంగా హాజరైన విద్యార్థులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రభుత్వం కొత్తగా వచ్చినాక మద్యాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా సమాజాన్ని బాగు చేయాలి అంటే మద్యం వల్ల కలిగే దుష్పరిణామాలని అంచనా వేస్తూ స్లోగా తగ్గించుకోవాలని ఆలోచన చేసి ఇప్పటివరకు మద్యం దుకాణాలని రాష్ట్రం మొత్తం కూడా 33% గతంలో ఉండే షాపుల్ని 33% తగ్గించింది. అదేవిధంగా దాదాపు 22% మన జిల్లాలో సేల్స్ తగ్గిపోయింది. అంటే తగ్గించాం, ఆటోమేటిక్గా షాపులు తగ్గించడం వల్ల బీర్ సేల్స్లో అయితే 75% తరుగుదల కనపడింది. ప్రభుత్వం ఆదాయం గురించి ఆలోచించకుండా ప్రజల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు, సమాజం బాగుపడుతుందనే ఆలోచనతో పూర్తిగా మద్య నిషేధం వైపు పరుగులు తీస్తూ ఉంది. ఈ సందర్భంలో యూత్ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరటమైనది. మంచి సమాజం, మెరుగైన సమాజం, జీవన ప్రమాణాలు పెరుగు ఉండాలి అంటే దురలవాట్లకు దూరంగా మన వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకుంటూ సమాజానికి బాధ్యతగా ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ భారం కాకూడదు అనేది ఈ సందర్భంగా నా కోరిక. అదేవిధంగా మీ అందరూ కూడా మీ స్నేహితులు కానీ సమాజం పక్కన కానీ తాగుడు పట్ల వ్యతిరేకత ఉంటుంది. కొంతమంది తెలిసి తెలియక మన సోదరులు, తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, బావలు అందరూ కూడా దాన్ని దారి పెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సరదాగా చేసింది జీవితం కూడా కోల్పోవాల్సి వస్తుంది, భవిష్యత్తు కోల్పోవాల్సి వస్తుంది. ఆ ఒక జనరేషన్ కూడా కోల్పోతుంది. కొన్ని ఏరియాల్లో గతంలో నేను పనిచేసినప్పుడు చూశాను. నాగిరి, నీకు సూళ్ళూరుపేట కొన్ని ఏరియాల్లో అయితే 25-30 ఏళ్లకే భర్తలు చనిపోయి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ది మద్యం అలవాటు వల్ల. అది తెలియదు మనకి. అంటే చదువుకున్న వాళ్ళలో కొంత అవేర్నెస్ ఉంది. యాజ్ ఎ స్టూడెంట్స్, యూత్గా రేపు సమాజంలో మెరుగైన పాత్ర పోషించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. మీరందరి సమిష్టి కృషి కానీ మీ తెలివితేటలు కానీ సమాజానికి ఉపయోగపడాలి. కాబట్టి ఈ మద్య నిషేధాన్ని సక్రమంగా అమలు చేసేదానికి మన కుటుంబం నుంచే ఇది రాంగు, ఇది కరెక్ట్ కాదు అని తెలియజేసుకుంటూ ఒక్కొక్క కుటుంబం బాగుపడితే ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క పేట, సమాజం, అదేవిధంగా మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది. చాలా దుష్పరిణామాలు ఉన్నాయి మద్యం వల్ల. ఫ్యామిలీస్ 20-30 ఏళ్ళకి విడోలు కావటం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు లేకపోవడం, చదువు సంజయ్ లేకపోవడం, మళ్ళీ రౌడీ షీటర్లుగా మారటం, ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఈ విషయాన్ని కొంచెం మనసులో పెట్టుకొని మీ భవిష్యత్తుకి, మీ ఉన్నతికి పాటుపడేదానికి ఈ మద్య విషయం కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం అనేది. సో ఈ అవకాశం ఇచ్చిన
కాలేజ్ Okay, sir. Please be seated. I would wish you all, I haven't completed yet, I would wish you all to pay attention. Last day of the academic activity నడిచింది. ఆదరా బాదరగా మన ప్రాణాలు ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చాలా హెచ్చరికలు చేశారు. బయటికి వస్తే తప్పని పరిస్థితుల్లో పోలీస్ సోదరులు మరణాలు చాలా ముఖ్యమని మనందరినీ ఇంట్లో ఉంచారు. కానీ కరోనా మహమ్మారి దిస్ ఇస్ నాట్ అవర్ సబ్మిషన్ to be away from the reality, but we have really appreciated your courage and also the you to join the program, sir. You are most welcome. Thank you very much. మనిషి మృగమవుతుంది తల్లి నేరాలకు కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా నిర్వైతికంగా దినదాచేది ఆరోగ్యంగా ఆర్థికంగా నిర్వైతికంగా దినదాచేది నన్ను హతమార్చేది సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ పోలా భాస్కర్ గారికి, ప్రిన్సిపల్ భాస్కర్ రావుకి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు గారికి, అధ్యాపకేతర బృందం, విద్యార్థులందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో పేదలుగా కొనసాగడానికి ఒక ప్రధాన కారణం మద్యం వినియోగం. మద్యం వినియోగం లేకుండా ఉంటే ఈ సమాజంలో ఉన్న పేదలు వారి కష్టాలతో వారి కుటుంబాన్ని తగ్గుంటే వారి సంపాదన అంతా వారి బిడ్డలకి అందించే అవకాశం ఉంటే తప్పనిసరిగా అభివృద్ధి అయ్యేవారు. రోజంతా కష్టపడి 400-500 సంపాదిస్తే అందులో 70-80% కేవలం మద్యం షాపు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ధనవంతులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు వారి ఆదాయంలో 1% కూడా ఖర్చు పెట్టారు. వారికి మంచి అలవాటు ఉంది, కానీ వారు సంపాదించిన సంపాదనలో 1% మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ 1% ఖర్చు పెట్టి అది కూడా మరొక 10% ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. ఎవరికి మందు పోయితే కాంట్రాక్ట్ వస్తుంది, ఎవరితో కలిసి మందు తాగితే లైసెన్స్లు వస్తాయి, ఎవరితో కలిసి మందు తాగితే వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఇవన్నీ ఆలోచించి ఎక్కడ తాగాలి, ఎవరితో తాగాలి, ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఎన్ని ఆలోచించేస్తారు. అత్యధిక భాగం మద్యాన్ని ఖర్చు పెట్టి ఇంటికి వచ్చి గృహహింసకి పాల్గొంటున్నాడు. నేను ఒక స్కూల్లో ఈ మత్తు బాల్యంలో సదస్సు పెడితే ఆ స్కూల్ టాపర్ 10th క్లాస్లో ఆ స్కూల్లో అత్యధిక మార్కులు వచ్చే ఒక పాప చివరిలో లేచి చాలా బాధగా ఏడుస్తూ వారి ఇంట్లో అనుభవాలు అందరూ తండ్రి ఇంటికి రావాలని, ఇంటికి వచ్చి ఆప్యాయంగా పలకరించాలని, తమ బాధలు చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం మా తండ్రి ఈరోజు రాకుండా బాబును ఇంటికి వచ్చి మా అమ్మని కొడుతూ ఉంటే, మా అమ్మని తిడుతూ ఉంటే నేనేమి చేయలేని పరిస్థితి ఉంది, నేను అడ్డం పోలేని పరిస్థితి ఉంది, రాత్రులు నిద్ర పట్టలేదు, పుస్తకం పట్టుకుంటే నాన్న ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తన తల్లిని
కొడతాడో, హింసిస్తాడో, తిడతాడో, చుట్టుపక్కలతో తగాలు పెట్టుకుంటాడో అనే బాధతో ఉంటున్నాను. ఈ పరిస్థితి కానీ పోతే నేను ఈ జిల్లాకి టాపర్గా ఉంటాను, ఈ రాష్ట్రానికి టాపర్గా ఉంటాను, అంత చదువుకోగలుగుతాను. నాలాంటి బాలికలు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారని అంత ఆవేదన. ఇది వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంకా అక్కడక్కడ బాల కార్మికులు ఉన్నారంటే ఏ ఇంట్లో బాల కార్మికులు ఉన్నారో చూస్తే ఆ ఇంట్లో తప్పనిసరిగా తండ్రి బానిసై ఉంటాడు మధ్యాహ్నం. అక్కడక్కడ వ్యభిచారం లాంటి జరుగుతూ ఉన్నాయంటే ఎక్కడ ఏ కుటుంబాలు జరుగుతుందని చూస్తే భర్త తాగుబోతే ఉంటాడు. మన జరుగుతున్న ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అత్యధిక భాగం మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాం. ఎక్కడ హత్య జరిగిందంటే ఆ హత్యలో 99% అతను తాగి మాత్రమే హత్య చేస్తాడు, రాకుండా హత్య చేయడం. ఎక్కడ పెద్ద పెద్ద ఘర్షణలు జరిగి పెద్ద నేరాలు జరిగినాయంటే మందు పాత్ర, మద్యం పాత్ర లేని నేరాలు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ మనకు కనపడదు. గత సంవత్సరం తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర 4 యువకులు ఆ చెక్ పోస్ట్ పక్కన కూర్చొని అక్కడ మద్యం తాగి ఆ దోవరపోతున్న మహిళల్ని అత్యాచారం చేసి చంపి ఆ సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదనతో మాతో పంచుకున్నారు. అన్న, ఆ బహిరంగంగా తాగే అవకాశం మనం కల్పించుకున్నా ఉంటే, ఆ నలుగురు ఆ రోడ్డు మీద కూర్చొని తాగడానికి వీలు లేకుండా చేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదు కదా. ఆ నలుగురు ఒక చోట చేరిన తర్వాత ఆ మద్యం అనేటువంటి రాక్షసి వాళ్ళ మనసులోకి వెళ్ళి మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయి ఆ బిడ్డని చంపారు. అంటే బహిరంగ మద్య సేవనం అనేది మనం నిరోధించుకుంటే, నలుగురు కలిసి ఒక రోడ్డు మీద తాగే అవకాశం లేకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కదా. ఈరోజు చాలా చోట్ల గ్రామాల్లో సైతం బహిరంగ మద్య సేవనం కొనసాగుతుంది. భారతదేశంలో అత్యధిక మద్య వినియోగం అవుతున్న మొదటి 4-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మనకు దాకా ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మనం చూసాం. ఈరోజు ఈ 22 నెలల రాష్ట్ర పాలన ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం వినియోగం 50% తగ్గింది. ఇది గొప్ప పరిణామం. 50% తగ్గడానికి ఒక ప్రధాన కారణం, గతంలో 4,500 షాపులు ఉండేవి, అవి ఈరోజు 2,900 షాపులకి తగ్గించబడి, గతంలో ప్రైవేట్ రంగంలో షాపులు ఉండడం వలన వాళ్ళు బెల్ట్ షాపులు ప్రోత్సహించేవాళ్ళు, సమయపాలన పాటించేవాళ్ళు కాదు. రోజు 15 గంటలు, 16 గంటలు, 20 గంటలు కూడా షాపులు రన్ అయ్యాయి. ప్రతి వైన్ షాపు ఒక బహిరంగ బార్ లాగా, మినీ బార్ లాగా ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వ షాపులు నిర్వహించడం వలన ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే మద్య విక్రయాలు జరుగుతున్నాయి, మిగతా టైంలో అయిపోతుంది. ఈ డిఅడిక్షన్ కేంద్రాల వలన అడిక్ట్ అయిన వాళ్ళు, వ్యసనపరుడుగా ఉన్న వాళ్ళకి ఉచితంగా చికిత్స ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం, అవసరమైతే ఇన్పేషెంట్గా చేసుకోవడం కూడా జరుగుతాం. గతంలో ఒక్క డిఅడిక్షన్ సెంటర్ కూడా ఈ రాష్ట్రానికి లేదు. కానీ 22 నెలల కాలంలో ప్రతి జిల్లా స్థాయి ఆసుపత్రికి ఒక డిఅడిక్షన్ సెంటర్ ఇచ్చారు. అవి ఈరోజు నడుస్తాం. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది, మీ పరిసర ప్రాంతాల్లో, మీ బంధువుల్లో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వ్యసనపరులు ఉంటే వారందరినీ ఒప్పించి, ఆ కుటుంబ సభ్యులు ఒప్పించి వారిని డిఅడిక్షన్ సెంటర్ తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా వారు మద్యాల నుంచి విముక్తులు అవుతారు, ఆ వ్యసనాల నుంచి విముక్తులు అవుతారు. అలాంటి ఆధునిక మందులు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి, ఆధునిక వైద్యం మార్కెట్లో ఉంది. కాబట్టి ఆ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మరొకటి, ఈరోజు మద్యం ధరలు పెంచాం, మద్యం షాపులు తగ్గించాం, బెల్ట్ షాపులు లేకుండా చేసాం. ఇవన్నీ ఒక మంచి పరిణామం. రెండో వైపు ఏం జరుగుతుందంటే, మద్యం ధరలు పెంచేటప్పటికీ పేదవాడు నాటుసారా వైపు, గంజా వైపు, ఇతర మార్గాల్ని ఎన్నుకుంటా ఉంటాడు.
మన చుట్టూ 5 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల సరిహద్దుల నుంచి అక్రమంగా మద్యం వస్తాం. సో వీటిని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో SEB అనే ఒక సంస్థని ఏర్పాటు చేసింది. వినీత్ నిదార్ అనే ఒక సిన్సియర్ IPS ఆఫీసర్ దానికి నేతృత్వం వహిస్తా ఉన్నారు. 14520 టోల్ ఫ్రీ నెంబర్ 14520 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఎక్కడైనా నాటుతారా ఉన్నా, ఎక్కడైనా దందా లాంటివి దొరుకుతున్నా, డ్రగ్స్ లాంటివి దొరుకుతున్నా, ఇతర రాష్ట్రాల యొక్క మధ్య దొరుకుతున్నా తెలియజేయాలని చెప్పి కోరుతున్నా. ఈ నెంబర్కి ఫోన్ చేసిన 24 గంటల లోపల సత్వర పరిష్కారం మనకు దొరుకుతుంది. మద్యం తాగటం తప్పనే భావకారాన్ని పెంపొందించాల్సిన అవసరం అందరి మీద ఉంది. కొంతమంది చెప్తున్నారు ఇది సాధ్యం అవుతుందా, కానీ గుజరాత్లో సాధ్యమైంది. 70 సంవత్సరాలకి గుజరాత్లో మద్యం లేదు, 40 సంవత్సరాలకి బీహార్లో మద్యం లేదు, మణిపూర్లో లేదు, మిజోరాంలో లేదు. కానీ అక్కడ మద్యం లేని సమాజం ఏర్పడిన తర్వాత అక్కడ ఎన్నో మార్పులు మనం చూస్తా ఉన్నాం. గుజరాత్ రాష్ట్రం ఈరోజు విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యాపారంలో కానీ, పారిశ్రామిక రంగాల్లో కానీ ఎంతో అభివృద్ధి పొందింది. గుజరాత్ రాష్ట్రం యొక్క జనాభా 5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ జనాభా కూడా 5 కోట్లు. జనాభా రీత్యా 2 సమానం. కానీ గుజరాత్ రాష్ట్రం యొక్క రాష్ట్ర రాబడి సుమారు 90,000 కోట్లు ఉన్నాయి. మన రాష్ట్రం యొక్క రాష్ట్ర రాబడి 70-75,000 కోట్లే ఉంది. అందులో మద్యం, ఎక్సైజ్ యొక్క ఆదాయం కలుపుతుంది. అక్కడ మద్యం, ఎక్సైజ్ యొక్క ఆదాయం 0 అయినా కూడా 90,000 కోట్లు పొందగలుగుతుంది. కారణం శ్రామిక ఉత్పాదన పెంచుకున్నారు, పారిశ్రామిక ఉత్పాదన పెంచుకున్నారు, సంపదలను సృష్టించుకుంటున్నారు, వ్యాపారాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆ సమాజం ముందుకు పోతాం. మద్యం లేకుండా ఉంటే కొన్ని గ్రామాలు మనం చూసాం అక్కడక్కడ. ఇప్పటికీ మనం ఆంధ్రప్రదేశ్లో సుమారు 100 గ్రామాలు ఉంటాయి, మద్యరహిత గ్రామాలు. ఆ గ్రామ పెద్దలందరూ కూర్చొని మన ఊరికి మద్యం ఉందని చెప్పని భావించి నిర్ణయించి అమలు చేస్తున్న గ్రామాలు. అలాంటి గ్రామాల్లో ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. హాస్పిటల్ పెట్టే ఖర్చు దొరుకుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ చూసినా, ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ చూస్తున్నా సుమారు 30% మద్యం తాగి, మద్యం లాంటి మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల వచ్చే, వాటి ద్వారా వచ్చే అనారోగ్య కారణంగానే హాస్పిటల్కి వస్తాం. మనం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కనీసం 50-60% పైగా కేవలం మద్యం తాగి వాహనాలు మనం జరుగుతాం. పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసులు చూస్తే అత్యధిక భాగం తాగి ఘర్షణ పడుతున్న కేసులు మనం చూస్తాము. వీటన్నిటిని మనం ఆపుకోవాలంటే మద్యం లేని సమాజాన్ని సృష్టించుకోవాలి. మద్యం తప్పని ఒక భావజాలాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ వైపు మీరందరూ కృషి చేస్తారని ఈ రైతు విద్యా సంస్థలో సుమారు 3,000 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. మీరు మీ తోటి విద్యార్థులకి ఈ భావజాలాన్ని అందిస్తారని, రమేష్ మిత్రుడు పాడిన పాటల యొక్క సందేశాన్ని అందిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించాలని ఒక ప్రచార కమిటీని అధికారపూర్వకంగా ఏర్పాటు చేసింది. దానికి అధ్యక్షుడిగా లక్ష్మణరెడ్డి గారిని నియమించారు. ప్రజల్లో మద్యపానం వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు కలుగుతున్నాయో అవగాహన కల్పిస్తూ ఈరోజు మద్యపాన నిషేధ కమిటీ ఈరోజు నా ప్రకాశం జిల్లాలో మరి ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషం. దానికి కారణభూతులైన లక్ష్మణరెడ్డి గారికి, అట్లాగే డైరెక్టర్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ముఖ్యంగా ఫ్యాకల్టీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి అందరికీ నా శుభాశీస్సులు. మద్యపానం వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు కలుగుతాయో లక్ష్మణరెడ్డి గారు మీకు చాలా క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా ఏ సమాజంలో అయినా సరే యువకుల యొక్క పాత్ర ఆ సమాజం యొక్క స్వరూపాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది.
అట్లా చూసినప్పుడు భారతదేశంలో 35-40% యువత ఉంది. మీరు ఏ డైరెక్షన్లో పోతుంటే ఆ డైరెక్షన్లో ఈ దేశం యొక్క స్థితిగతులు రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే ఇటీవల కాలంలో మరి ఈ యువతరం ఎలా ముందుకు నడుస్తున్నారు? సమాజం ఆశించినట్లు జరుగుతుందా, దానికి భిన్నంగా జరుగుతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే నాకు తెలిసి అందరికీ సందేహమే. మీ అందరూ గుండెల మీద చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి యువతరం అంతా సన్మార్గంలోనే వెళ్తున్నాము అని చెప్పి చెప్పగలరా? చెప్పగలరా? ఎంతమంది చేతులు ఎత్తారు? చేతులు ఎత్తడానికి సందేహిస్తున్నారంటేనే అర్థం మనమంతా సందిగ్ధ అవస్థలు ఉన్నాము. కరెక్టే కదా? మరి దీనికి కారణం ఏమి? మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 25 సంవత్సరాల వరకు లేదా మీరు కూడా పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పడుతున్నంత వరకు మీరు 2 స్థాయిలోనే టైం అంతా గడుపుతారు. 1 కుటుంబంతో, 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో. అంతేనా? మన ఇండియాలో పెళ్లి చేసుకునే సరాసరి వయసు 25 సంవత్సరాలు అనుకుంటే మనం 25 సంవత్సరాలు ఎక్కడ ఉంటాం? మన ఇంట్లో ఎక్కువగా, ఆ తర్వాత చదువుకుంటూ అనేక స్థాయిల్లో ఎల్కేజీ నుంచి మొదలు పెడితే పిహెచ్డి దాకా తీసుకుంటే మనం మన టైం అంతా కూడా 25, ఇంకా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా యాడ్ చేయొచ్చు, 27 సంవత్సరాల దాకా మనం నేర్చుకుంటూనే ఉంటున్నాం. ఇక్కడ మీరందరూ ఇప్పుడు గుడ్డల మీద చేసుకొని ప్రతి ఒక్కరు చెప్పగలరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి గౌరవప్రదంగా సమాజంలో బతకాలని కదా? అది జరుగుతుందా? ఇప్పుడు మీరు 25-27 సంవత్సరాల పిల్లలు పట్టుకొచ్చి మీరు నిలబడ్డారా? మీ కాళ్ళ మీద సొంతంగా బతకగలుగుతున్నారా? ఒకవేళ పెళ్లి చేస్తే మీ కుటుంబాన్ని మీరు సొంతంగా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పోషించగలుగుతారా? జీవించగలుగుతారా? సో అది ఈనాటి దౌర్భాగ్యం చెప్తున్నాను మీకు. ఇది ఎక్కడో లోపం ఉంది. కొన్ని విషయాల్లో అమెరికన్ సొసైటీ ఇండియన్ సొసైటీతో పోల్చినప్పుడు సామాజికంగా మనకు కాస్త లోపభూయిష్టంగా కనిపించవచ్చు. కానీ అక్కడ ఏంటంటే యువతరం సమాజంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికే తీరులో వాళ్ళు నాకు తెలిసి 18 ఇయర్స్కే అది ఆ స్టేజ్కి వస్తారు. కానీ ఇండియాలో అలా కాదు. ఏ పని చేయడానికి కూడా ముందుకు రాదు. అన్నీ కూడా ఫాల్స్ స్టేజ్ ఆలోచించడం, అంటే ప్రిస్మాటిక్గా ఆలోచించడం. ఏం ప్రిస్మాటిక్ అంటే ప్రిజంలో నుంచి ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఎలా కనిపిస్తుంది? ఒరిజినల్గా కనిపిస్తుంది, డిస్టార్టెడ్గా కనిపిస్తుంది. సో పిల్లలందరూ కూడా ఏంటంటే అక్కడ డిస్టార్టెడ్ వర్షన్లోనే లైఫ్ చూస్తుంటారు, నిజాన్ని గ్రహించలేరు. సో దానివల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం దాదాపు 25-30 సంవత్సరాలు వచ్చిన జీవితం పట్ల సరైనటువంటి అవగాహన అలవర్చుకోవాలి ఎంతోమంది. అట్లాగే బతకడానికి మనం ఏ పని చేసినా తప్పు లేదు. ఆ కాన్సెప్ట్ ఎందుకు ఇండియాలో నాకు కనిపించదు. 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయినోడు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలా, ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం. ఎన్నో పనులు ఉంటాయి. చెట్ల కింద కూర్చొని చదువుకొని చెట్ల కింద కూర్చొని కాలం అంతా వృధా చేస్తుంటారు. అందరి మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఏ పని చేయడానికి ముందుకు పోవడం. మన జీవితంలో గౌరవప్రదంగా సమాజంలో బతకడానికి, జీవించడానికి ఒక మార్గాన్ని చూపేదే కానీ కేవలం చదువు అంటే పర్టికులర్గా గవర్నమెంట్లోనే ఉద్యోగం సాధించాలి, అప్పుడే చదువుకు సాధకత అన్నటువంటి భావంతో
మనం ఎంతోమంది ఈ రోజున యువశక్తి అంతా కూడా గ్రామాల్లో పట్టణాల్లో నిరుపయోగంగా ఉంది. సో అందువల్లనే ప్రొడక్షన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వట్లా. సో ప్రొడక్షన్లో ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ కారో ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇన్కమ్ పెరగదు. నేషనల్ ఇన్కమ్ పెరగకపోతే కుటుంబాలు ఆదాయం రాదు. ఆదాయం లేకపోతే కొనుగోలు శక్తి రాదు. కొనుగోలు శక్తి లేకపోతే ప్రొడక్షన్ ఉండదు. అంటే డిమాండ్ లేకపోతే మీకు ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? సప్లై రాదు. ఇదంతా ఒక విషయ సైకిల్. ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవట్లే. ఇన్ని రోజులు చదువుకుంటానే ఉన్నాం. సో ఇది నేను అందరికీ మీకు ఒకసారి ఒక రిట్రోస్పెక్షన్ జరగాలి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నేను గ్రామాల్లో చూస్తుంటే వాడికి ఏమీ 10 రూపాయలు సంపాదించే స్థితికి రాకపోయినా సరే తల్లిదండ్రులు పెళ్లి చేస్తే కొత్తగా వచ్చిన పెళ్ళం ఆ తర్వాత కలిగే పిల్లలు అందరినీ కూడా ఈ తల్లిదండ్రులు ఎత్తున చేసుకొని మోస్తాంటే ఈడేమో ఊళ్ళో గుర్తుని తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్ అన్నా? అంటే ఇప్పుడు ఏమైంది? తల్లిదండ్రులకి అంటే తల్లిదండ్రులకి మీరు లోడ్ మల్టిప్లై చేశారు. పెళ్లి కావాలన్నంత వరకు మీరే, పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంటి కోడలు లేదా వచ్చింది. కోడలు వచ్చిన తర్వాత ఈ ఊరికే ఉండరు కదా, పిల్లలు కట్టారు. పిల్లలు కూడా వీళ్ళే వదిలించాలి. వీడు మాత్రం ఊళ్ళో పెత్తనం చేస్తూ ఉంటాడు. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు అందరికీ నేను చెప్పదలుచుకుంది, ఏదో ఒక బతుకుదెరువు కోసం ఇంట్లో కొన్ని కుటుంబాల్లో ఆస్తుపాస్తులు ఉండే కూడా ఉండొచ్చు. అయినా సరే నేను కూడా కుటుంబంలో కొంత కంట్రిబ్యూట్ చేయాలి, ఏదో ఒక పని చేయాలి అని ఒక అది ఉండాలి. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎందుకో మనం ఆలోచించలేకపోతున్నాం. సో అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదో పని చేయాలి అనేటువంటి ఉంటే ఉండాలి. ఇప్పుడు నేను అక్కడెక్కడో ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన గ్రామంలో వాళ్ళంతా నిర్వాసితులు, చదువుకున్న పిల్లలంతా ఉన్నారని చెప్పి నేను స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఏమైనా ఏర్పాటు చేస్తాను. భలే ఉన్నావు సార్, మీకు అవసరం లేకపోన్నాడు ఉన్న యూత్ అంతా. ఏమంటే మీకు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి, మాకెందుకు కావాలి అట్లా. ఎంతమందికి ఇస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు? ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి మనం ఒక 70 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటే 20 సంవత్సరాలు మనం ఎలా బతకాలో కుటుంబంలో విద్యా సంస్థల్లో నేర్చుకుని మిగతా 50 సంవత్సరాలు బాగా బతకాలి. దౌర్భాగ్యం ఏంటంటే 1/3 లైఫ్లో కూడా మీరు అందరూ ఎలా బతకాలో బ్యాలెన్స్ 50 సంవత్సరాలు అంటే నేను 75 అనేది గుర్తు ఒక లెక్క చెప్తున్నా. అదేమి ఇట్ మే నాట్ బి ట్రూ. యావరేజ్ ఈ రోజున లైఫ్ అనేది గతంలో 58, 58 ఇప్పుడు 70 దాకా ఉంది. మనకు హెల్త్ సెక్టర్లో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది దానివల్ల. మరొక జోక్ ఏంటంటే లాంగ్ బతుకుతున్నాం కానీ ఎలా బతుకుతాం అంటే అనారోగ్యంతోనే బతుకుతున్నాం 70 సంవత్సరాలు. మందులు తీసుకుంటూ చక్కగా ఫార్మాసిటికల్ వాళ్ళందరినీ, డాక్టర్స్ని, వీళ్ళందరినీ కూడా బతికిస్తూ మనం లాంగ్ 70 సంవత్సరాలు బతుకుతున్నాం. కానీ అది ఆరోగ్యంగా అయితే కాదు, 100%. అనారోగ్యంగానే 70 సంవత్సరాలు బతుకుతున్నాం. సో ఆ పంచాయతీలో 20 సంవత్సరాలు నువ్వు కష్టపడి ఏం నేర్చుకున్నావు అంటున్నా? 50 సంవత్సరాలు బతకడానికి ఎంతమంది? సో ఇట్లా యూత్లో జీవితం పట్ల నేను మంచిగా జీవించాలంటే, సింపుల్గానే మాట్లాడుతున్నా, మంచిగా జీవించాలంటే ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండగలిగిన రోజునే మంచిగా మీరు తయారవుతారు. సో ఇటీవల కాలంలో చూస్తున్నాం ఎన్నో సందర్భాలు. తాగి కాలేజీకే రావడమే కాదు, క్లాసులు కూడా వస్తున్నారేమో కొన్ని కాలేజీల్లో. ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్తున్నారు, డంకన్ మోల్డ్ ఎన్ని రకాలుగా మనం తప్పులు చేస్తామో, నేరాలు చేస్తామో, విచక్షణ కోల్పోతాం కదా. ఏమైనా జరుగుతుంది. రూమ్లో కొట్టుకుంటారు, ఇంకా ఏదైనా అమ్మాయితో గొడవలు పెడతారు, అది ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యి కొన్ని సందర్భాల్లో చంపేయడం దాకా పోతుంది. ఫ్రెండ్స్ని తప్పుకోవడాలు, తాగి డ్రైవింగ్ చేయడం,
ఆ టైంలో వీటితో పాటు ఇంకా కొంతమంది అమ్మాయిలు ఎదురుగా వస్తుంటే వాళ్ళని గుర్తేసి వాళ్ళ పాపం అన్యాయంగా వాళ్ళని చూపెడతాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అది ఒక మల్టిప్లై అవుతా ఉంటుంది అన్నమాట. అయితే ఆయన మన లక్ష్మణరెడ్డి గారు కూడా చెప్పేటప్పుడు బాగా డబ్బు ఉన్నప్పుడు కూడా తాగుతారు, ఎదురు తాగుతారు అని చాలా చక్కగా చెప్పారా. సరే, సమాజంలో భాగమైనప్పుడు ఒక విషయం కూడా మీ అందరికీ నేను చెప్పాలి. నేను ఎన్ని విషయాలు మాట్లాడినా ఒక సైటేషన్ ఉంది, లిమిటేషన్లో ఉంటే లిటిగేషన్ ఉండదు అని. సో పోనీ అట్లా కూడా ఏదైనా లిమిటేషన్లో ఉంటే లిటిగేషన్ ఉండదు. చాలా వరకు లిమిటేషన్ దాటడం వల్లే ఇవన్నీ కూడా. మామూలుగా మనం కాస్త ఉడుగు రక్తంలో ఉన్నప్పుడు ఏదో అట్రాక్ట్ అయ్యి చేయొచ్చు, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద లిమిటేషన్. ఇప్పుడు సెల్ ఫోన్ వినియోగిస్తున్నాం. సెల్ ఫోన్ అనేది మన జీవితంలో భాగం, ఏదో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి లేదా కమ్యూనికేషన్ చేసుకోవడానికి. మరి సెల్ ఫోన్ జీవితం అయిపోతే అంతేగా, దేనికి పనిగా. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా పిల్లలు కాలేజీలో ఉన్నప్పుడు ఆ బాధ్యతను ఎప్పుడు కూడా పొద్దున్న లేచి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి. నువ్వంటే ఒకడో కాదు కదా, నీ వెనకాల ఒక కుటుంబం ఉంది, లేదా నువ్వు కొద్దిగా విస్తృతంగా ఆలోచన చేస్తే నీ వెనకాల ఒక ఊరు కూడా ఉండొచ్చు. నువ్వు గ్రామాన్ని ఊరుకు ఆలోచన చేయదలుచుకుంటే. అట్లాగే ఇలాంటి వాళ్ళు అంతా కలిసి సమాజంలో ఉంటే సమాజం అంతా కూడా నీ వెనకాల ఉంది. కాబట్టి మనం ఏం చేసినా అది కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా దాని మీద ప్రభావం పడుతుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి అందు గురించే మంచిగా జీవించాలంటే ఏమి చేయాలా? ఈ 20 సంవత్సరాల్లో కాలేజీలో కానీ ఇంట్లో కానీ నేను గడిపేటప్పుడు ఆ బ్యాలెన్స్ టెస్ట్ ఆఫ్ లైఫ్, నా ఉద్దేశంలో బ్యాలెన్స్ 50 సంవత్సరాలు అంటే నీకు కూడా సొంతంగా ఒక కుటుంబం ఏర్పడి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నువ్వు కూడా సమాజంలో ఒక భాగమై బతికేటువంటి ఆ కాలం ఏదైతే ఉందో దాదాపు 50 సంవత్సరాలు, దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఈ 20 సంవత్సరాల్లోనే మనం సమకూర్చుకోవాలి. కనీసం ఏ స్థాయిలో సమకూర్చుకోవాలి అంటే ద బెస్ట్ మనం 100 అనుకుంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో పాస్ మార్కుల స్టాండర్డ్ అవుతుంది ఓకే 40-35%, కొన్ని సందర్భాలు 30 మార్కులు ఇస్తే పాస్. మెడికల్ దాంట్లో అయితే 50% అయినా రావాలి. సో కనీసం మనం పాస్ అవ్వాలి కదా లైఫ్లో. డిస్టింక్షన్ లేదా 100% వద్దులే. సో మినిమం లెవెల్ 35%, హైయెస్ట్ 100%. ఈ మధ్యలోనే ఉండాలి కదా, 0లోనో లేదా 5లోనో ఆ లెవెల్లో ఉంటే లాభం ఏమి. కాబట్టి ఇప్పుడు నేను మద్యపానం అనే విషయాన్ని, లేకపోతే మధుపానం అనే విషయాన్ని, లేకపోతే ఇంకా కొన్ని చెడు అంశాల విషయాన్ని అన్ని కూడా సమగ్రం చేసి మీకు నేను ఒక సందేశం చెప్పదలుచుకున్నాను. ఈ 20 సంవత్సరాల్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఒకటిగా చూస్తే నాకు 3 అంశాలు అనిపిస్తాయి. ఒకటి నాలెడ్జ్, లేదా మన తెలుగులో చెప్పాలనుకుంటే జ్ఞానం. జ్ఞానం సంపాదించడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున మనం పాఠశాలకు ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఎక్కువగా నేర్చుకుంటున్నాం. గతంలో పాఠశాలలు ఇంత స్థాయిలో లేవే, అట్లాగే విద్య కూడా ఇంత వైవిధ్యంగా ఏం లేదే. సో జ్ఞానాన్ని పొందడానికి మార్గాలు ఎన్నో ఉండేవి గతంలో. వినడం ద్వారా, చదవడం ద్వారా, చూడటం ద్వారా, రకరకాల సోర్సెస్ ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం అన్నమాట. కుటుంబంలో నుంచి ముందు మన జ్ఞానాన్ని ప్రసాదించేది ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత ఇతర కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. ఆ తర్వాత మీరు స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వస్తారు, అక్కడ నేర్చుకుంటారు. కాబట్టి ఆ జ్ఞానం అనే దాన్ని మనం భవిష్యత్తులో మంచిగా బతకడానికి ఏదేది అవసరమో ఆ జ్ఞానాన్ని అంతా మనం 20 సంవత్సరాల్లో సంపాదించుకోవాలి. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని అప్పుడు నువ్వు పుస్తకం చదువుతానంటే నవ్వుతారు. మగవాళ్ళు అయితే భార్యను నవ్వుతారు, ఆడవాళ్ళు అయితే భర్తను నవ్వుతారు. ఇప్పుడైతే నువ్వు జ్ఞానం ఇదంతా అయిపోయిన తర్వాత.
తర్వాత కూడా నేర్చుకోకూడదు, నేర్చుకునేటందుకు అవకాశం లేదని కాదు. ఆ స్థాయికి నువ్వు నీ స్వతంత్రంగా స్వేచ్ఛగా నీ కుటుంబంతో నువ్వు బతకాలంటే నీకు ఒక లెవెల్ ఎనర్జీ కావాలి కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్. అది ఈ 20 సంవత్సరాల్లో సమకూర్చుకోకుండా ఆ తర్వాత మొదలు పెడతారు కొంతమంది. అది దౌర్భాగ్యం అంటున్నాను. ఈ రోజున రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అందరికీ ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధ కమిటీ ప్రచార కమిటీ ద్వారా లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. పిల్లలకి అందరికీ మద్యపానం వల్ల అట్లాగే మత్తు పానీయాల వల్ల కూడా ఏ రకమైనటువంటి దుష్పరిణామాలు కలుగుతాయి, వాళ్ళు ఈ కళాశాలలో చదువుకునేటప్పుడు కేవలం విద్య నేర్చుకునే అంశాల పట్ల దృష్టి పెట్టి మంచిగా అన్ని విషయాలు నేర్చుకొని బయటికి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో ఉన్నత స్థితికి చేరుకోవాలన్న ఆకాంక్షతో అందరికీ కూడా అవగాహన కల్పించాం. పిల్లలు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఇదే రకంగా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా నెలలో కొన్ని సెలెక్టివ్గా చేసుకుంటూ అటు మద్యపానాలే కాకుండా మత్తు పానీయాల అంశాల మీద, సైబర్ క్రైమ్ మీద కూడా పిల్లల్లో అవగాహన కల్పించి వాళ్ళందరినీ సరైన దిశగా నడుచుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరిలో మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో యువతను, విద్యార్థులను ఉద్దేశించి వారిని మత్తు పానీయాల నుంచి దూరం చేయడం కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో రైజ్ విద్యా సంస్థల్లో ఈ సదస్సు నిర్వహించాం. మంచి మంచి పాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి సందేశాలని విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 22 నెలలుగా మద్యాన్ని వినియోగం తగ్గించడం కోసం సకల ప్రయత్నాలు చేశారు. మద్యం షాపులను 4,500 నుంచి 2,900 తగ్గించారు. బెల్ షాపులను సమూలంగా తొలగించారు. మద్యం తాగడం తప్పనే భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్లడం కోసం మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. వీటన్నిటి ఫలితంగా ఈరోజు మద్యం వినియోగం 50% ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. ఇది భవిష్యత్తులో మరింత తగ్గి మద్యరహిత ఆంధ్రప్రదేశ్ని సాధించుకోవడానికి కృషి చేద్దాం. ఈ నెల 25వ తేదీ ఒంగోలు నగరంలో పోలీస్ కళ్యాణ మండపంలో మద్య విమోచనపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్ర హోంశాఖ మంత్రులు మేకతోటి సుచరిత గారు, స్థానిక మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ గారు హాజరవుతున్నారు. మద్యరహిత సమాజం కోరుకునే వ్యక్తులు, సంస్థలు, మహిళా సంఘాలు అందరూ విచ్చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాను.